హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేది వామాకుని ఒక స్టెమ్ ద్వారా ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఈ వామాకు అనేది మ్యాక్సిమము ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి. 90% ఇళ్లలో మొత్తము ఉంటుందండి. దీన్ని మనము కంటైనర్లో ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నానండి. దీనికి ఏమీ పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఒక బిర్యానీ డబ్బా, అలాంటి డబ్బాలో గ్రో చేశానండి. చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఈ ప్లాంట్కి కూడా మనము అన్ని ప్లాంట్స్కి ఎలా పాటింగ్ మిక్స్ ఇస్తానో సేమ్ అలాగే పాటింగ్ మిక్స్ ఇచ్చానండి. ఈ ప్లాంట్ ఆకుల్ని మనము డైరెక్ట్గా తినచ్చండి. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుందండి. మనకి జలుబు దగ్గు కానీ పిల్లలకి కానీ అలా ఉన్నప్పుడు ఈ ఆకులు వేసి వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేసి ఆ వాటర్ తాగితే ఆ దగ్గు అనేది పోతుందండి. అండ్ ఆల్సో మనము బజ్జీలు వేసుకోవచ్చండి. వర్షాకాలం కూడా ఇవన్నీ కాదు అనుకుంటే మనం డైరెక్ట్గా కూడా తినచ్చండి. ఇది చాలా హెల్దీ ప్లాంట్ అండి. చాలా ఈజీగా కూడా గ్రో అవుతుందండి. దీనికి కంటైనర్ చూసారు కదండి, జస్ట్ ఒక బిర్యానీ డబ్బాలో వేసుకున్నాను. నాకు ఈ ఆకులే సరిపోతాయండి. అందుకోసం నేను దీనికి ఒక పెద్ద కంటైనర్ ఏమీ పెట్టలేదండి. మీ దగ్గర కూడా మీకు ఈ మాత్రం సైజు సరిపోతుంది మాకు ప్లాంటు అనుకుంటే మీరు ఒక చిన్న బిర్యానీ పార్సెల్ డబ్బాలో మీరు ఇది పెట్టుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నానండి. స్టెమ్ గురించి నేను ఈ ప్లాంట్ నుంచే ఒక స్టెమ్ అనేది కట్ చేస్తున్నానండి. ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయండి. ఊరికలా పట్టుకోగానే వచ్చేసేస్తాయండి. ఆకులు అసలుకైతే ఆకుల సంగతి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. ఊరికి అలా పట్టుకుంటే చాలు వచ్చేసేస్తుందండి. దీనికి ఏం పెద్ద ముదురు కొమ్మ కావాలి అలా కానీ ఏమీ లేదండి. ఇప్పుడు ఇది ఇలా స్టెమ్ముని నేను మీ ముందనే ఆ ప్లాంట్ నుంచి కట్ చేశానండి. ఆ కట్ చేసిన ఆ స్టెమ్ముని నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, ఇక్కడ ఈ లీవ్స్ జస్ట్ నేను పట్టుకుంటేనే ఊడొచ్చేసేస్తున్నాయండి లీవ్స్. ఈ లీవ్స్కి మీరు జస్ట్ ఇలా గుచ్చినా వచ్చేసేస్తుందండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ ఇలా గుచ్చేసేసామంటే ఆ గుచ్చేసినా వచ్చేసేస్తుంది. మనకి ఇలా గుచ్చినా కానీ ప్లాంట్ రాదు, ఏమన్నా ఫంగస్ వచ్చి చనిపోతుంది అనే డౌట్ మనకు ఉంటే మీ దగ్గర ఏదైనా రూటింగ్ హార్మోన్ ఉంటే ఆన్లైన్లో అది అవైలబుల్గా ఉంటుందండి, అది పూయండి. లేదు అనుకుంటే అలోవెరా ఉంటుంది కదండి, మన ఇంట్లో కలబంద అనేది కంపల్సరీగా ఉంటుంది కదా, ఆ కలబంద అనేది నేను ఇప్పుడు దీనికి అప్లై చేస్తున్నానండి. జస్ట్ ఇప్పుడు కలబంద ఉంది కదండి, ఇప్పుడు ఈ కలబందని నేను ఇలా డ్రిగ్ చేశాను. ఈ గుజ్జు అనేది దీనికి వచ్చేసేసేసింది. ఇదిగోండి, ఇప్పుడు ఈ గుజ్జు అనేది దీనికి వచ్చేసింది కదండి. ఇప్పుడు దీనిని ఇలాగా నాటేసుకుంటున్నానండి. దీన్ని మరీ లోతుగా నాటకండి. బట్ ఇప్పుడు ఇదంటే నాకు కంటైనర్ పెద్ద లోతేమి లేదు కాబట్టి పర్వాలేదండి. మీరు మరీ లోతుగా నాటేస్తే దానికి ఏమవుతుందంటే స్టెమ్ము కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని మీరు మ్యాక్సిమం జస్ట్ పైన అలా పెడితే సరిపోతుందండి. ఇది 3 డేస్లోనే దీనికి రూట్స్ వచ్చేసేస్తాయండి. ఇది చాలా ఈజీ గ్రో. మొండి మొక్క అసలుకి ఇది ఏం ఊరిక చనిపోయే మొక్క అలా కూడా కాదండి. పెద్ద కంటైనర్ కూడా పనిలేదు, నార్మల్ పాటింగ్ మిక్స్ సరిపోతుంది. మీ దగ్గర ఏదైనా చిన్న డబ్బా ఉన్నా కానీ ఆ డబ్బాలో గ్రో చేసుకోవచ్చండి. మీరు ఎక్కడైనా చూస్తే ఎవరైనా ఇంట్లో చాలా అగ్రెసివ్గా అసలుకి మీరు ఎక్కడైనా చూస్తున్నట్లయితే కొన్ని చోట్ల రోడ్డు మీద కూడా తెగ పెరిగిపోయి ఉన్నదండి. జస్ట్ మనం ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టేసుకుంటే చాలండి. ఇది చాలా ఈజీ గ్రో అండి. వామాకు మొక్క అనేది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇది మనకి హెల్త్కు కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో దీనితో మనము పెస్టిసైడ్స్ కూడా చేసుకోవచ్చు మన గార్డెన్లో మొక్కలకి ఇవ్వడం కోసము. నేను అది ఎలా చేయాలి అన్నది కమింగ్ అప్ వీడియోస్లో నేను చూపిస్తానండి. మీకు దీనిని స్టెమ్ ద్వారా గ్రో చేసుకోవటం ఎలాగో చూపించాను కదా, దాంట్లో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.